శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. రామచంద్ర పరబ్రహ్మణే నమః. పోతన భాగవతము సరళ గద్యానువాద సహితము. అష్టమ స్కంధం వామన చరిత్ర రెండవ భాగము. వామనుడు ప్రయాణాన్ని సాగించి దారిలో నర్మదా నదిని దాటి దానికి ఉత్తర తీరంలో ఉన్న బలిచక్రవర్తి యాగశాలను సందర్శించాడు. చండస్ఫూర్తివటుండుగాంచె బహుధా జల్పన్నిశాటంబు నుద్దండాహూతమునేభ్య బిభ్యదమృతాంధసిద్ధకూటంబు వేదండాశ్వధ్వజనీకవాటము మహోజ్యద్ధూమ సంచన్న మార్తాండస్యందన ఘోటమున్ బలిమఖాంతర్వేదికావాటమున్. మంచి తేజస్సు గల వామనుడు అక్కడకు చేరి అక్కడ రాక్షసులు పెక్కు విధాలుగా పెద్దగా సందడి చేయటాన్ని చూశాడు. ఆ యజ్ఞంలో పాల్గొన్న ఉద్దండులైన మునులను చూచి దేవతలు సిద్ధులు భయపడుతున్నారు. ఆ స్థలానికి ముందు వైపు ద్వారంలో ఏనుగులు గుర్రాలు సైన్యాలు నిండి ఉన్నాయి. అందలి యజ్ఞ కుండాల పొగలతో సూర్యుని రథం గుర్రాలు పూర్తిగా కప్పబడిపోతున్నాయి. దానవేంద్రుని హయమేధవాటి దరియంజొచ్చు అయ్యవసరంబున శంభుండో హరియో పయోజభవుడో చండాసుడో వహ్నియో దంభాకారతవచ్చగాక ధరణిన్ ధాత్రీషురుండు ఎవ్వడీ శుంభద్యోతనుడు ఈ మనోజ్ఞతనుడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబుగన్. వామనుడు బలి సార్వభౌముని యజ్ఞవాటికను సమీపించాడు. అప్పుడు సభలోని వారు వామనుని చూచి శివుడో విష్ణువో బ్రహ్మయో సూర్యుడో అగ్నియో ఈ మారువేషంతో వచ్చి ఉండవచ్చు. ప్రపంచంలో ఇంతటి కాంతి అందము ఉండే బ్రహ్మచారి ఎవడుంటాడు అనుకున్నారు. జవులుగా జవులకు సామగానంబులు చదువు నుద్గాతల చదువు వినుచు మంత్రతంత్రార్థ సంబంధ భావములు పేర్కొనిడి హోతలతోడ కూడి కొనుచు హోమకుండంబులందున్న త్రేతాగ్నుల వెలిగించు యాజక వితతిగనుచు దక్షులై బహువిధాధ్వర విధానంబులు సెప్పెడు సభ్యుల చేరజనుచు బెట్టుకోరెడి వేడుక పట్టు పరుప అదితి పుట్టువు లచ్చికి నాట పట్టు కోరి చెరియించె సభలోన కొంత తడువు పుట్టు వెన్నడు నెరుగని పొట్టివడుగు. పుట్టుకే లేని విష్ణువు అదితికి కొడుకుగా వామనుడై పుట్టాడు. ఆ పొట్టి బ్రహ్మచారి బలిచక్రవర్తి సభామంటపంలో చేరాడు. చెవులకు ఇంపుగా సామవేదం పఠించే ఉద్గాతల గానాలు విన్నాడు. మంత్రతంత్రాలను వివరిస్తూ హోమం చేసే హోతలను కలుసుకున్నాడు. హోమకుండంలో ఆహవనీయం గార్హపత్యం దక్షిణాగ్ని అనే మూడగ్నులను వెలిగించే ఋత్విజులను చూచాడు. యోగ విధులను నేర్పరితనంతో పేర్కొంటున్న సభాపతులను సమీపించాడు. ఆ సభను ఆకర్షించాలని కొంతసేపు ఆ సభలో తిరుగాడాడు. అంతేకాక ఆ పొట్టి బ్రహ్మచారి భయపడుతూ వయ్యారంగా వంగుతూ జనంలోకి దూరిపోతూ హరిహరి అంటూ చాటులకు వెళుతూ ఉలికి పడుతూ కొంతసేపు చుట్టూ తిరుగుతూ కొంతసేపు నటించాడు. కొందరతో చర్చించును కొందరతో జటలు చెప్పు గోష్ఠింజేయున్ కొందరతో తర్కించును కొందరతో ముచ్చటాడు కొందర నవ్వున్ మరియు అనేక విధముల అందరకు అన్ని రూపులై వినోదించుచు వామనుడు కొందరితో వాదోపవాదాలు చేశాడు. కొందరితో కలిసి వేదాన్ని చదివాడు. కొందరితో సల్లాపాలు సాగించాడు. కొందరితో వాదించాడు. కొందరితో చక్కగా మాట్లాడాడు. కొందరితో నవ్వుతూ ముచ్చటించాడు. అంతేకాక అందరితోనూ అనేక విధాలుగా వ్యవహరిస్తూ ఆనందించసాగాడు. వామనుడు మెల్లగా నడిచాడు.
ఆయన బొజ్జలోని ముజ్జగాల బరువుకు భూమి కృంగిపోతుంటే సరిగా అడుగులు పెట్టలేకపోతున్నాడు. నడుమ కొద్దిగా మాట్లాడుతూ తడబడుతూ కలవరపడుతూ బలిచక్రవర్తిని సమీపించాడు. ఆ మాయా బ్రహ్మచారి దానవ చక్రవర్తిని చూచి ఇట్లా అన్నాడు: ఇతడే దానవ చక్రవర్తి, సురలోకేంద్రాగ్నికాలాది దిక్పతి, గర్వాపనయ ప్రవర్తి, గత లోభస్ఫూర్తి, నానామకవ్రతదాన ప్రవణానువర్తి, సుమనోరామా మనోభేదనోద్ధత చంద్రాతపకీర్తి, సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తిదాన్ అని కుశ పవిత్రాక్షతా సంయుతంబగు దక్షిణ హస్తంబు సాచి ఇట్లనియే. ఇతడేనా రాక్షస చక్రవర్తి? ఇతడేనా దేవేంద్రుడు, అగ్ని, యముడు మొదలైన దిక్పాలకుల గర్వాన్ని తొలగించిన మొనగాడు? ఇతడేనా అత్యాశ లేని నిండైన హృదయం కలవాడు? ఇతడేనా పెక్కు యజ్ఞాల పుణ్య కార్యాలలో ప్రీతితో దానమిచ్చేవాడు? ఇతడేనా దేవతా స్త్రీల మనస్సును కలవరపెట్టే వెన్నెల వంటి కీర్తి కలవాడు? ఇతడేనా సత్యంతో దయతో ధర్మంతో ప్రకాశించే స్వరూపం కలవాడు? ఈ విధంగా పలికి దర్భలతోనూ అక్షతలతోనూ పవిత్రమైన కుడి చెయ్యి చాచి వామనుడు ఇట్లా అన్నాడు: స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు, ఉదార పద వ్యవహర్తకున్, మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్. ముల్లోకాలను శాసించే అధికారం కలవాడా, నీకు స్వస్తి. అవలీలగా దేవేంద్రుని వెలవెలపోయేటట్లు చేసేవాడా, గొప్ప ఉన్నత పదవిలో మెలిగేవాడా, మునీంద్రుల పొగడ్తలను అందుకొన్న శుభకరమైన యాగ కార్యాలతో విహరించే రాక్షస లోక సార్వభౌముడా, నీకు శుభమగుగాక అని పై విధంగా దీవించి వామనుడు కరచరణాలతో మానవాకారం ధరించిన వేదరాశి వలె బలి ముందు నిలబడ్డాడు. దండము, గొడుగు, కమండలము దాల్చి ఉన్నాడు. అతని చంకలో భిక్షాపాత్ర వ్రేలాడుతూ ఉన్నది. అతని ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. అప్పుడు అతడు కొన్ని చతురోక్తులతో నటించాడు. సూర్యుని కిరణాలతో కప్పబడి వెలవెలపోయిన ఇతర గ్రహాల మాదిరిగా ఆ బ్రహ్మచారి ముందు భృగువంశపు బ్రాహ్మణులు మరుగుపడిపోయినారు. వారు లేచి నిలబడి వామనుని క్షేమాన్ని అడిగి తీయని మాటలతో అతన్ని గౌరవించారు. బలిచక్రవర్తి అతనికి మొక్కి ఆసనంపై కూర్చోబెట్టాడు. అతని అడుగులను తుడిచాడు. తన ఇల్లాలు బంగారు కలశంతో నీళ్లు పోయగా రాక్షస సార్వభౌముడు ఆ అడుగులను కడిగి తడి తుడిచినాడు. వటుని పాద శౌచవారి శిరంబున పరమభద్రమనుచు బలి వహించే, ఏ జలము కిరీషుడిందు జూటుడు దేవాదేవుడు ద్వహించే ధృతి శిరమున. జటాజూటంలో చంద్రుని ధరించిన మహాదేవుడైన శివుడు ఎల్లప్పుడూ ఏ నీళ్లను తలపై ధరిస్తాడో అటువంటి వామనుని కాళ్ళు కడిగిన నీళ్లను బలిచక్రవర్తి మిక్కిలి మేలు కలిగించేవిగా తలంచి తలపై చల్లుకున్నాడు. అటు పిమ్మట ఆ చక్రవర్తి వామనునితో ఇట్లా అన్నాడు: వడుగా ఎవరి వాడవు, ఎవ్వడవు సంవాస స్థలం వెయ్యది, ఎడకున్నీ వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్, జన్మమున్ కడు ధన్యాత్ముడనైతిని, ఈ మఖము యోగ్యం బయ్యే నా కోరికల్ కడతేరెన్, సుహృతంబులయ్య శుకులం కళ్యాణమిక్కాలమున్. ఓ బ్రహ్మచారి, నీ పేరేమిటి? ఎవరి పిల్లవాడవు? నీవు నివసించే చోటేది? ఇక్కడికి రావడం వల్ల నా వంశము జన్మము సఫలమైనాయి. నేను చాలా పుణ్యాత్ముడనైనాను. నా యజ్ఞం పవిత్రమైంది. నా కోరికలు నెరవేరాయి. అగ్నులు బాగా వెలువడ్డాయి. ఈ కాలం చాలా శుభదాయకమైనది అంటూ వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీ కండము కాకయే మడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమా. ఓ బ్రాహ్మణోత్తమ, నీకేమి కావాలి? మేలైన వస్త్రాల,
పండ్ల, అడవి సంపదల, ఆవుల, గుర్రాల, రత్నాల, రథాల, మంచి ఆహారాల, కన్యల, ఏనుగుల, బంగారమ, భవనాల, గ్రామాల, పొలాల, భూభాగమా, ఇవి కాకుండా ఇంకేమైనా కావాలా? ఈ విధంగా ధర్మ ప్రకారంగా బలిచక్రవర్తి పలికిన పలుకులకు సంతోషించిన వామనుడు ఇలా అన్నాడు: ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, ఒక చోటనక ఎందుండనేర్తు, ఎవ్వని వాడవంచు ఏమని పలుకుదు, నా ఎంత వాడనై నడవనేర్తు, ఈ నడవడి అని ఎట్లు వక్కాణింతు, పూని ముప్పోకల పోవనేర్తు, అది నేర్తు ఇది నేర్తునని ఏల చెప్పంగా, ఏరువులన్నీయు నేననేర్తు, నొరలుగారు నాకు నొరులకు నేనవుదు, నొంటివాడ జుట్టమొకడు లేడు, సిరియు దొల్లిగలదు చెప్పెదనాటెంకి, సుజనులందు దరుచుజొచ్చియుందు. ఇది నా చోటు అని ఎట్లా చెప్పేది? ఒక చోటనకుండా అన్ని చోట్ల ఉంటాను. ఎవరికి చెందిన వాడనని ఏమి చెప్పగలను? నేను అంతవాడనై స్వేచ్ఛగా నడుచుకుంటాను. నా నడవడి ఇది అని ఎట్లా చెప్పేది? పూనికతో 3 పోకడలు పోగలను. అది నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను అని చెప్పడం ఎందుకు? అన్ని విద్యలు నేర్చుకున్నాను. వేరే వారు ఎవ్వరూ నన్ను చేరదీయరు, నేనే వారిని చేరదీస్తాను. నేను ఒంటరివాణ్ణి, చుట్టాలు ఎవ్వరూ లేరు. ఆదిలో నాకు సిరి ఉండేది. ఎక్కువగా నేను మంచివారితో కలిసి మసలుతుంటాను. అదే నా నివాసం. రాజ్యంబు కలిగె నేనియు భూజ్యులకును, యాచకులకు, భూమి సురలుకున్, భాజ్యముగ బ్రతుకడేనియు ధ్యాజ్యంబులు వాని జన్మధనగేహంబుల్. మహారాజా, రాజ్యాధికారం కలిగినప్పుడు గౌరవింపదగిన వారికి, యాచకులకు, బ్రాహ్మణులకు ధనాన్ని పంచిపెట్టి బ్రతకాలి. అట్లా చేయని వాని బ్రతుకు, ధనము, ఆస్తులు నిరర్ధకాలు. అవి పరిత్యజింపదగినవి. మున్నెన్నుదురు వదాన్యుల నిన్నడుచో నిన్ను త్రిభువనేశుండనుచున్, ఇన్ని దినంబుల నుండి నెన్నడు నిను బెట్టు మనుచు నీంద్రముసేయన్. దాతలను లెక్కించేటప్పుడు ముల్లోకాలలోనూ గొప్పవాడుగా మొట్టమొదట నిన్నే ఎన్నిక చేస్తారు. ఇంతవాడవైనా ఇంతవరకు నిన్ను ఇమ్మంటూ ఏనాడూ నేను పీడించలేదు. ఒంటివాడ నాకు నొకటి 2 అడుగులు మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల, గోర్కిదీర బ్రహ్మ కూకటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర అనిన పరమయాచకునకు ప్రదాత ఇట్లనియ: రాక్షసరాజా, నీవు నాకు ఏవేవో ఇవ్వాలని కుతూహలపడుతున్నావు. నేను ఒంటరివాణ్ణి, నాకు సొమ్ములు భూములు అక్కరలేదు. 3 అడుగుల నేల మాత్రము ఇవ్వు, దానితో తృప్తిపడి బ్రహ్మానందం పొందుతాను. ఈ విధంగా అడిగిన వామనునితో బలిచక్రవర్తి ఇట్లా అన్నాడు: ఉన్న మాటలెల్ల నొప్పును విప్రుండ, సత్యగతుల వృద్ధ సమతంబు, అడుగా దలచి కొంచెమడిగితివో చెల్ల, దాత పెంపు సొంపు దలపవలదే. ఓ బ్రాహ్మణుడా, నీవు అన్న మాటలన్నీ ఉన్న మాటలే, వాటిని ఒప్పుకోవలసిందే. ముమ్మాటికి సత్యములే, అందుకు పెద్దలు కూడా కాదనరు. కానీ పాపం అడిగి అడిగి కొంచెమే అడిగావు. చాలా బాగుంది. కానీ అడిగేటప్పుడు దాత గొప్పతనాన్ని, అతని సంతోషాన్ని తలంచవద్దా అని పలికి బలి చక్రవర్తి మరలా ఇట్లన్నాడు: వసుధాఖండము వేడితో, గజములన్ వాంఛించితో, వాజులన్ వెసనూహించితో, కోరితో, యువతులన్ వీక్షించి కాంక్షించితో, పసిబాలుండవు నేరవీవడుగా, నీ భాగ్యంబులీపాటిగాకు, అసురేంద్రుండు పదత్రయంబడుగా, నీ ఎల్పంబు నీ నేర్చునే. భూభాగాన్ని కోరావా? ఏనుగులు కోరావా? గుర్రాలు కోరావా? పెండ్లి కాని జవరాండ్లను అడిగావా? నువ్వు పసిపిల్లగాడివి, నీకు అడగటం తెలియదు. ఇంతటి రాక్షస చక్రవర్తి ఇంత అల్పమైన దానిని ఎలా ఇస్తాడు? ఈ విధంగా పలికిన బలిచక్రవర్తితో చిరునవ్వు చిందే మొగంతో వామనుడు ఇట్లా అన్నాడు:
గొడుగో జన్నిదమో కమండలువో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్వామాక్షులశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితం బవ్వ మూడడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబునా పాలికిన్. అయ్యా, నేను బ్రహ్మచారిని. నాకు గొడుగో జండెమో కమండలమో మొలతాడో యోగదండమో అవసరం. అంతేకాని భూములతో ఏనుగులతో గుర్రాలతో స్త్రీలతో నాకు పని లేదు. వాటికి నా నిత్యకృత్యాలకు సంబంధం లేదు. కాదని త్రోసివేయకుండా నా కోరికకు తగినట్లు ఆ 3 అడుగులు చోటిస్తే అదే నా పాలికి బ్రహ్మాండం. వ్యాప్తిం బొందక వగవక ప్రాప్తం బగులేశమైన బదివేలనుచుం దృప్తింజెందని మనుజుడు సప్తద్వీపములనైన జక్కంబడునే. అబ్బింది కొంచెమైనా సరే ఉబ్బి తబ్బిబ్బు కాకుండా అదే 10,000గా భావించి తృప్తి పొందాలి. అట్లా తృప్తి పడని వానికి సప్తద్వీపాల సంపదలు వచ్చి పడినా కూడా తృప్తి తీరదు. పై విధంగా పలికిన వామనునికి 3 అడుగుల భూదానం చేయడానికి బలిచక్రవర్తి జలకలశం చేతిలోకి తీసుకున్నాడు. అంతలో రాక్షస రాజ్య నిర్మాణ ధుర్యుడైన శుక్రాచార్యుడు దానశీలుడైన దానవ చక్రవర్తితో ఇలా అన్నాడు: అనుజేంద్ర ఈతడు ధరణీసురుడుగాడు దేవకార్యంబు సాధించు కొరకు హరి విష్ణుడవ్యయుండదతి గర్భంబున కశ్యపసూనుడై కలిగెనకట. ఎరుగకీతని కోర్కెనిచ్చెదనంటివి దైత్య సంతతి కుపద్రవము వచ్చు నీ లక్ష్మి తేజంబు నెలవు ఐశ్వర్యంబు వంచించి ఇచ్చుదావాసవునకు మొనసి జగములెల్ల 3 పాదంబుల అఖిల కాయుడగుచు ఆక్రమించు సర్వధనము విష్ణు సంసజ్జనము చేసి పడుగు పగిదినెట్లు బ్రతిగెదీవు. దానవేశ్వర, ఇతడు బ్రాహ్మణుడు కాదు, పరమాత్ముడైన విష్ణువు. దేవతల కార్యాన్ని సాధించడం కోసం కశ్యపుని కొడుకుగా అదితి గర్భంలో జన్మించినవాడు. అయ్యో, తెలియకుండా ఇతనికి దానమిస్తానని ఒప్పుకున్నావు. దీనివల్ల రాక్షసులకు కష్టం వస్తుంది. ఇతడు నిన్ను మోసగించి నీ సంపదను, తేజస్సును, రాజ్యాన్ని ఇంద్రునికిస్తాడు. విశ్వరూపం ధరించి 3 అడుగులతో అన్ని లోకాలను ఆక్రమిస్తాడు. నీ ఐశ్వర్యమంతా విష్ణువునకు ధారపోసి నీవు నిరుపేదగా ఎట్లా బ్రతుకుతావు? ఇతడు ఒక్క పాదంతో భూలోకాన్ని, ఇంకొక పాదంతో స్వర్గలోకాన్ని కప్పివేస్తాడు. గొప్ప ఆకారంతో దిక్కులు ఆకాశము పిక్కటిల్లేటట్లు పెరుగుతాడు. అప్పుడు నీవెక్కడికి పోతావు చెప్పు? మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.